పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా ఆత్మీయ సోదరుడు రామారావు గౌడన్న, అదేవిధంగా నాతోటి ఉన్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులు విశ్వధరం గారు అన్నారికి, మిగతా గౌడ సంఘాల నాయకులకు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు కౌండిన్య మహర్షి జయంతి అనేది నిజంగా ఇక్కడ నాకున్న సంతోషం ఏంటంటే గౌండ్లోనే కాదు మిగతా బీసీ సబ్బండ వర్గాలు రావడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే కొందరు వ్యక్తులని అంబేద్కర్ కావచ్చు, కౌండిన్య మహర్షి కావచ్చు, పూలే లాంటి వ్యక్తులు ఒక కమ్యూనిటీకి మాత్రం పరిమితం చేస్తే ఇది అన్యాయం అనే విషయాన్ని నేను స్పష్టంగా చెప్పగలుగుతా. ఎందుకంటే కౌండిన్య మహారాజు గారు ఆయన చరిత్ర నేను కొంచెం సెర్చ్ చేసిన, మొట్టమొదటిసారి ఈ భూమి మీద ప్రకృతిని రక్షించాలి, ప్రకృతి రక్షిస్తేనే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులన్నీ రక్షించబడతాయని ఆలోచన చేసి ప్రకృతిని ప్రేమించిన మొట్టమొదటి వ్యక్తి ఈ భూమి మీద కౌండిన్య మహర్షి. ఆ విధంగా ప్రకృతిని ప్రేమించమని, ఆ ప్రేమిస్తేనే ఆ ప్రకృతి ఇచ్చే ఆ ఫలాలతోనే జీవరాశులు జీవిస్తాయని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహర్షి శ్రీ కౌండిన్య మహారాజు గారు. నిజంగా నేను ఒక బీసీ బిడ్డగా ఈరోజు దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏ బహుజన ఉద్యమం తీసుకున్నా, ఏ బీసీ ఉద్యమం తీసుకున్నా అది మొట్టమొదటి వరుసలో నిలబడ్డది గౌండ్లు. ఎందుకంటే నేను ఒక బీసీ బిడ్డగా, ముదిరాజ్ బిడ్డగా చెప్తున్నా, నేను నా చుట్టుపక్కల ఉస్మానియా యూనివర్సిటీలో కానీ మా ప్రాంతంలో కానీ ఎక్కడ చూసినా బీసీల్లో ఏ ఉద్యమం తీసుకున్నా ఖచ్చితంగా గౌండ్లు ఉన్న వ్యక్తి సామాజిక ప్రభుత్వం ముందుంటాడు. ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఈ కోడంగల్కి వెళ్ళి స్టార్ట్ చేసిన, కోడంగల్ ఉన్నటువంటి మేమందరం కొట్లాడితే అక్కడ ఇట్లా చాలా మంది గౌండ్లోనే ఉంటారు. ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో గౌండ్లో లేని ఉద్యమాన్ని నేను ఊహించుకోలేను. ఈ రోజు బీసీ ఉద్యమంలో ఇట్లా ఒక ఆరకృష్ణ తీసుకో, ఒక జాదుల సీనన్న తీసుకో, మిగతా ఎవరైనా తీసుకోండి, ఈ రోజు దాదాపు బీసీ ఉద్యమాన్ని, సామాజిక ఉద్యమాలని ముందుకు నడిపే స్పృహ ఉన్న మొదటి కమ్యూనిటీ గౌండ్లోనే. వాళ్ళ తర్వాత ఎవరైనా, ఇది ఒక కుండ బద్దలు చెప్తున్నా, ఎందుకంటే ప్రత్యక్షంగా చూస్తున్నా కాబట్టి ఈ యొక్క మాటని చెప్పదలుచుకున్నా. అదేవిధంగా దయచేసి, ఎందుకంటే మనమందరం ఈరోజు ఒక అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు, ఏదైతే పులులు వాటి చరిత్ర వాళ్ళు రాసుకోకపోతే గుంట నక్కలు రాసిందే చరిత్ర అవుతుందని. ఖచ్చితంగా మన వాళ్ళు ఈరోజు మన పూర్వీకులు పండుగ సాయన కావచ్చు, సర్వాయి పాపన్న కావచ్చు, చాక లైలమ్మ కావచ్చు, దొడ్డి కొమరాయి కావచ్చు, ఇలా చరిత్రలో చాలా మంది ఉన్నారు. ఈరోజు బసవేశ్వర మహారాజు కర్ణాటకలో ఆరాధ్యంగా పూజిస్తారు మన బల్జవాళ్ళు. ఇట్లా చరిత్రలో ఈ చరిత్ర, ఈ భూమి ఇక్కడ ఉన్నటువంటి సమారక్షణతో ప్రజలందరూ బతకాలని మొట్టమొదటిగా ఈ ప్రపంచానికి చెప్పించింది బహుజన బిడ్డలు. వారందరినీ స్మరించుకుందాం. ఈరోజు చరిత్రని తెలుసుకోకపోతే వర్తమానాన్ని నిర్మించలేం. కాబట్టి ఈరోజు మన మహానుభావుల చరిత్రలు తెలుసుకుందాం, పాఠ్య పుస్తకాలు ముద్రించే విధంగా ప్రయత్నాలు చేద్దాము, ప్రపంచానికి చెప్తామని చెప్పాలని రామారావు గౌడన్న. నిజంగా నేను బీసీ ఉద్యమంలో జయగౌడ ఉద్యమాన్ని నేను దాదాపు 10 ఏళ్లకెళ్ళి అన్నని నేను అనుసరిస్తున్నా. నిజంగా నిక్కచ్చిగా, ధర్మంగా, న్యాయంగా ఈరోజు గౌండ్ల ఉన్నతి కోసం పోరాటం చేస్తున్న మొదటి వరుసలో ఉన్న వ్యక్తి రామారావు గౌడ్ అన్న. మీరు ఖచ్చితంగా గౌండ్లతో పాటు ఈ బీసీ ఉద్యమానికి ఇట్లా భుజాన వేసుకొని ముందుకు సాగాలని గుర్తు చేస్తూ జై బీసీ, జై గౌడ్ అన్న.